హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. పీఆర్సీపై తక్షణమే సీఎం నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం పీఆర్సీ నివేదికపై జరుగుతున్న చర్చ అత్యంత సాధారణ ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. పదవ వేతన సవరణ కమిషన్ తన నివేదికను తక్షణమే సమర్పించాలని, తద్వారా ఉద్యోగుల వేతనాల పెంపు ప్రక్రియకు వేగం వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక కీలకమైన ప్రకటన వెలువడింది. ఈ నివేదిక రావటం వల్ల ఉద్యోగులకు వారి జీతభత్యాల విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, ఉద్యోగస్తులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను తమ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తోందని చాలా ధీమా వ్యక్తం చేశారు. మరి గత దశాబ్దాల కాలంగా అంటే సుమారుగా 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి అనేక గంభీరమైన సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డ్స్ అయినటువంటి ఈహెచ్ఎస్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారికంగానే కాకుండా ఒక మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని బట్టి విక్రమార్క గారు అయితే కొనియాడారు. ఉద్యోగుల ఆరోగ్యం మరియు వారి కుటుంబాల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని సీఎం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు చేపట్టిన నిరాహార దీక్షలను ప్రభుత్వంపై నమ్మకంతో ఉపసంహరించుకోవడం ఒక మంచి పరిణామమని చెప్పవచ్చు. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వారు తమ దీక్షలను విరమించారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి ఈ సమన్వయం రాష్ట్ర ప్రగతికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇదే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలపై పరిష్కారానికి స్పష్టతనిస్తూ ఉద్యోగ సంఘాల నాయకులకు చాలా శుతిమెత్తగా అంటే ఒక చిరుగాలి వీచినట్లుగా ఒక గట్టి హెచ్చరిక లేదా సూచన చేశారని సమాచారం అందుతోంది. ఉద్యోగ ఉద్యమం అనేది ఎప్పుడూ కూడా ఉద్యోగుల సంక్షేమం కోసమే ఉండాలని, అది ఏ కోశాన రాజకీయ ప్రేరేపితంగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు నేరుగా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు ఒకవేళ రాజకీయాలు చేయాలనే ఆసక్తి ఉంటే నిర్మొహమాటంగా వచ్చి చెప్పండి అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల పట్ల మీకు ఆసక్తి ఉంటే నేరుగా రాజకీయాల్లోకి రండి. మాకు కూడా ఉద్యోగ సంఘాల నాయకులకు అసెంబ్లీ లేదా పార్లమెంట్ టికెట్ ఇచ్చామన్న పేరు ఉంటుంది కదా అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అంటే ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయాలు చేయడం కంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే ఉత్తమమని ఆయన ఉద్దేశం కావచ్చు. అదే సమయంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను ఎటువంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. వేలాది మంది టీచర్స్ తమ సొంత జిల్లాలకు లేదా కోరుకున్న ప్రాంతాలకు వెళ్ళేలాగా ఈ బదిలీలు సాగడం అనేది ఒక గొప్ప విజయంగా ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో భాగంగా కేవలం 2 ఏళ్ల కాల పరిమితిలోనే రికార్డు స్థాయిలో 67,760 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టామని ప్రభుత్వం గణాంకాలతో సహా వివరించింది. ఇది యువతకు ప్రభుత్వం ఇస్తున్న ఒక పెద్ద భరోసా అని చెప్పవచ్చు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని, దీనివల్ల ప్రభుత్వ రాబడి పెరిగిందని సమాచారం. రాబడి పెరిగినప్పుడు ఆ ప్రతిఫలాన్ని ఉద్యోగులకు కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆదాయం ఇలా నిలకడగా కొనసాగితే ఉద్యోగుల పెండింగ్ బకాయిలు మరియు ఇతర ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ కాలం పట్టదని అధికారులు మరియు మంత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వనరులు సమకూరగానే ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని డిఏలు మరియు అరియర్స్ చెల్లించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని దీని సారాంశం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్‌తో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.